వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సూటిగా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఇదంటే డైరెక్ట్గా అడిగారని కాదు, ట్విట్టర్ వేదికగా ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్లో ఉన్నటువంటి సారాంశాలు క్లుప్తంగా మీకు చెప్తే, మ్యాటర్ ఏంటి అంటే రాష్ట్రంలో చాలా వరకు దారుణాలు, స్కాములు, అరాచకాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. డిఎస్సికి సంబంధించి గత 2 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కలెక్టరేట్లను అలాగే ఎంఆర్ఓ ఆఫీసులని ముట్టడించడం జరిగింది, ర్యాలీలు నిర్వహించడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో చేస్తున్నాము. కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, నిరసనలను అణిచివేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ, ప్రజల తరపున పోరాడుతున్నటువంటి మమ్మల్ని, ప్రజా గొంతుకలని తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ పెట్టడం జరిగింది, కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి. అయితే ఈ పోస్ట్ పెట్టే ముందు మరి జగన్ గారే పెట్టారా లేదంటే జగన్ గారి పిఆర్ టీం పెట్టారో తెలియదు. కానీ గతంలో 5 ఏళ్ళు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనేది కూడా ఒకసారి ఆలోచించుకున్న తర్వాత ఈ పోస్ట్ పెట్టుంటే బాగుండేది అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి.